హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుర మిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో మీకు నేను ఇంట్లోనే చాలా ఈజీగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం బయట నుండి తెచ్చుకునే కుంకుమ కొద్దిగా కలర్గా ఉంటుందండి. ఇంకా అది కళ్ళల్లో పడినా లేదంటే మన నుదుటి మీద బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా అది కలర్ అలాగే ఉంటుంది. అంటే అవి కొద్దిగా కెమికల్స్ అవి వేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనమే ఇంట్లో మనం పసుపుతోటి కుంకుమ తయారు చేసుకుంటే ఇది ఆర్గానిక్గా ఉంటుంది. ఇంకా అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇది కుంకుమ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పసుపు కూడా బయట నుండి కొద్దిగా మనకి అంత క్వాలిటీది మనకి దొరకదండి. మనం పసుపు కొమ్ములు తీసుకొని వాటిని లైట్గా కడిగేసి ఎండలో బాగా ఎండిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాక మనకి ఇలా చక్కగా పసుపు అన్నది మనం తయారు చేసుకోవచ్చండి. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే పసుపు కొమ్ములు తెచ్చి అమ్మ మాకు పసుపు ఇలాగా ఇస్తారండి. సో ఇది సాయ పసుపు. నేను ఈ 2 స్పూన్స్ పసుపు తీసుకుంటే 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నానండి. అంటే మనం తినే సోడా 1 స్పూన్ అన్నమాట. ఇంకా 1 నిమ్మకాయ. ఈ మూడిటితోటే ఇప్పుడు మనము కుంకుమ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదండి పసుపు. ఈ పసుపులో మనము బేకింగ్ సోడా అన్నది వేసేసుకొని కొద్దిగా మనము స్పూన్ తోటి తిప్పుకుంటే కొద్దిగా ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 నిమ్మకాయ జ్యూస్ అన్నది మనం పిండుకోవాలండి. ఇప్పుడు ఈ సోడాకి ఈ నిమ్మకాయ జ్యూస్కి ఇది కెమికల్ రియాక్షన్ లాగా అయ్యి ఈ పసుపు అన్నది కలర్ అన్నది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు స్పూన్ తోటి కానీ మనం చేత్తో కానీ ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా మనము కొద్దిసేపు మనము కలుపుకుంటూ ఉండాలి. మనం చూస్తూ ఉండగానే ఈ కలర్ అన్నది చేంజ్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి నెక్స్ట్ నేను ఈ చేత్తోటే దీన్ని అంతా మిక్స్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో. మన పసుపు ఎల్లో కలర్ నుండి ఇది లైట్గా ఆరెంజ్ షేడ్లోకి వచ్చింది. ఇంకా అలాగా కొంచెం సేపు మనం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక వెడల్పాటి ఏదన్నా పాత్రలో దీన్ని కొద్దిగా ఎండకి మనం ఎండబెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతుంది. ఇందులో ఉన్న తేమ అంతా కూడా పోయి మనకి కుంకుమ అన్నది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఈ వెజిల్లోకి నేను ఈ కుంకుమ అన్నది వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎండలో ఒక ½ అన్ అవర్ ఎండకి పెట్టేసుకుంటే ఇందులో ఉన్న తడి అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోయి ఈ కుంకుమ అన్నది చాలా బాగా తయారైపోతుందండి. చూస్తున్నారు కదండి చక్కగా ఎండిపోయింది. ఇంకా సేపు నేను ఉంచిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి అన్నది నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. ఇలాగా మనం సొంతంగా కుంకుమ తయారు చేసుకొని కుంకుమార్చనలకు కానివ్వండి, లేదంటే పూజకు కానివ్వండి, లేదంటే మనం వాడడానికి కూడా ఇలాగా మనం తయారు చేసుకున్న కుంకుమ వాడడంలో మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. ఇంకా ఇవి ఎలాంటి కెమికల్స్ కలపకుండా మనమే తయారు చేసుకుంటాం కాబట్టి ఇవి మనం యూజ్ చేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవండి. మనం ఇందులో ఏం వాడాం? పసుపు. అది కూడా మనము పసుపు కొమ్ముల నుండే పసుపు తయారు చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అలాగే బేకింగ్ సోడా, ఇంకా నిమ్మకాయ. ఇవేవి కూడా ఎలాంటి కెమికల్ రియాక్షన్ అంటూ ఏమి జరగదండి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా మనము ఇంట్లోనే కుంకుమ అన్నది తయారు చేసుకోవచ్చు. మనం బయట నుండి తెచ్చే కుంకుమలో కొద్దిగా కలర్స్ అవి కలుపుతూ ఉంటారు. ఇంకా అవి వాడడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, కళ్ళల్లో పడితే ఐ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనమే సొంతంగా ఇలాగా కుంకుమ తయారు చేసుకొని మనము వాడుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంత ఈజీగా మనం కుంకుమ తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేశాను కదండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.